గంగాధర నెల్లూరు మండలం కడపకుంట గ్రామ పంచాయతీ పరిధిలోని దొమ్మరమిట్ట గ్రామం నుంచి మోటూరు వరకు ఉన్న రహదారి ప్రస్తుతం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుతో రహదారి ఇరుకుగా మారడంతో గ్రామస్తుల రాకపోకలు కష్టంగా మారాయి. ముఖ్యంగా అంబులెన్సులు, స్కూల్ బస్సులు, ఇతర వాహనాలు ఈ మార్గంలో ప్రయాణించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాన్ని సందర్శించిన జనసేన పార్టీ జీడి నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ యుగేందర్ పొన్న రహదారిని పరిశీలించి గ్రామస్తుల సమస్యలు తెలుసుకున్నారు. ప్రస్తుతం 15 అడుగుల వెడల్పు ఉన్న రహదారికి మరో 5 అడుగులు కేటాయిస్తే సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని గ్రామస్తులు వివరించారు. దీనిపై స్పందించిన డాక్టర్ యుగేందర్ పొన్న సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారి విస్తరణకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ అంశాన్ని ప్రభుత్వ విప్ గంగాధర, నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ దృష్టికి కూడా తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు శరవణ, నియోజకవర్గ యోజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, కార్యదర్శి అన్నమలై, పూతలపట్టు నియోజకవర్గ నాయకుడు తేజతో పాటు దొమ్మరమిట్ట గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్కారం. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కడపగుంట గ్రామ పంచాయతీ, గంగాధర్ నెల్లూరు మండలం. ఇక్కడ దొమ్మరమిట్ట గ్రామం నుంచి మాట్లాడుతూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో గ్రీన్ టెక్ పార్క్కి ఒక కంపెనీకి సోలార్ పవర్ ప్లాంట్ ఇవ్వడానికి 60 ఎకరాలు ప్రభుత్వ భూమిని కేటాయించారు. అయితే ఒక 15 అడుగులు మాత్రమే రోడ్డుకి ఇచ్చారు. ఇంకో 5 అడుగులు గ్రామానికి అవసరమై ఉంది. సంబంధిత అధికారులతో గ్రామస్తులు గతంలోనే మాట్లాడి ఉన్నారు. అయితే ఇంతవరకు కూడా సరైనటువంటి పరిష్కారం లభించలేదు. జనసేన పార్టీ తరఫున ఈ గ్రామాన్ని, ఈ పవర్ ప్లాంట్ని కూడా సందర్శించడానికి వచ్చాం. ఈ సందర్భంగా గ్రామస్తుల సౌకర్యార్థం వాళ్ళకి రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భవిష్యత్తులో కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి కానీ, రైతులు బయటకు వెళ్ళటానికి కానీ, గ్రామస్తులు బయటకు వెళ్ళటానికి కానీ, వెహికల్స్ వెళ్ళటానికి కానీ, ఏదైనా అంబులెన్స్ వస్తే బయటకు వెళ్ళటానికి కానీ అనుకూలమైనటువంటి రోడ్డుగా కనిపించడం లేదు ఇది. కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి దయచేసి దొడ్లమిట్ట గ్రామానికి న్యాయం చేయవలసిందిగా, దొమ్మరమిట్ట గ్రామానికి న్యాయం చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. మా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గారి దృష్టికి, డాక్టర్ విఎం థామస్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా సరైనటువంటి పరిష్కారం మన దొడ్లమిట్ట గ్రామ వాస్తవ్యులకి, దొమ్మరమిట్ట వాస్తవ్యులకి ఖచ్చితంగా మేలు జరిగేటట్లు మేము దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సరైనటువంటి పరిష్కారం వారికి చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.